ఆ రోజు రాత్రి సిద్ధయ్యకు స్వామి కలలో వచ్చి, సిద్ధ నీ కోసము నేనున్నా ఇక్కడ రా అని కల వచ్చిన. స్వామి నీ మారుగా నేనే కడపకెళ్ళి నవాబు గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పొస్తాను, నన్ను ఆశీర్వదించని బ్రహ్మంగారితో ఆశీర్వాదం తీసుకొని ఆ సైనికుల వెంబడి వెళ్ళిపోయాడు. అంటే నా గురువు గారికి తప్ప ఈ భూమి మీద నా నమస్కారాన్ని స్వీకరించే శక్తి ఎవరికి లేదు. నా గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి నా నమస్కారాన్ని స్వీకరించే శక్తి ఉన్నది. అందుకే నీకు నేను సలాం చేయలేదు. నేను చేయెత్తి సలాం అంటే నీవు నీ దర్బారు కోట గోడలతో సహా నామరూపాలు లేకుండా పోతాయి. స్వామివారు అడ్డుపోయి ఏమైంది అంటే ఇట్లా రోగం వచ్చింది, చనిపోయినాడని. లేదు లేదు అతను బ్రతికే ఉన్నాడు, మీరు తీసుకుపోతున్నారన్నాడు. లేదు స్వామి ఆయన 6 నెలల నుంచి కృషించి నవ్వుకి చనిపోయినాడు అన్న. కాదు బతికే ఉన్నాడని స్వామి అంటే ఆ ఊరు కొంతమంది ఎందుకు ఇట్లా అంటున్నాడు స్వామివారు అనుకొని అక్కడ దింపుడు కళ్ళం వద్ద శవాన్ని దింపినప్పుడు స్వామివారు అక్కడ పోయి కట్లు ఇప్పి చూడండి అన్నాడు. బ్రహ్మంగారిని గోవిందం ఇష్టపడడం, గోవిందమ్మను బ్రహ్మంగారింటికి పోవడం. ఆ గోవిందం ఇంట్లోకి పోయినాక అప్పుడు విశ్వబ్రాహ్మణులు ఒకరింట్లో నీళ్లు తాగేవాళ్ళు గారు, అన్నం తినేవాళ్ళు గారు. అప్పుడు నేను తెచ్చుకున్న సద్దినే తింటానంటాడు బ్రహ్మంగారు. అప్పుడు గోవిందమ్మ తల్లి మా ఇంట్లో అన్నం తినండి స్వామి అంటే తినని అన్నాడు. ఆ రాగి సంకటి మూట ఇప్పే వరకు అది పంచభక్ష పరమాన్నాలుగా వేడివేడి అన్నంగా మారిపోయింది. సిద్ధలింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, పోతులూరయ్య, వీరనారాయణమ్మని సత్పురుషులు యోగులందరూ అరే కందిమల్లయ్యపల్లిలో ఒక బ్రహ్మంగారు అక్కడ భవిష్యత్తు చెప్తున్నాడు, కాలజ్ఞా చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళు. ఆ మాటలు విన్న సిద్ధయ్య 12 ఏళ్ల వయసులోనే ప్రభావితమై నేను కూడా పోయి ఆ గురువును ఒకసారి దర్శించుకోవాలి అని మనసులో గట్టిగా సంకల్పించుకున్నాడు. అయితే సిద్ధయ్య దూదేకుల మతంలో పుట్టడానికి అంటే ఆల్రెడీ స్వామివారికి తెలుసు, ముందే తెలుసు. అంటే కాశీలో ఆవును చంపి ఈ పాపం ఎవరు పోగొడుతున్న దేశాలను తిరిగి బనగానిపల్లి స్వామిని వేడుకున్నాక స్వామివారు నేను కొద్ది రోజుల తర్వాత బనగానిపల్లి వదిలిపెట్టి కందిమల్లయ్యపల్లికి పోతున్నా. నేను కందిమల్లయ్యపల్లి స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత నా పక్క గ్రామం ముడిమాల అనే గ్రామంలో మాదంబి పీర్ సాహిబులు అనే వాళ్ళ గర్భమున సిద్ధయ్యవై జన్మించి నువ్వు అక్కడి నుంచి నా శిశరికం చేయడానికి 12 సంవత్సరాల వయసులో వస్తావు, అప్పటి వరకు నేను నిన్ను ఎదురు చూస్తుంటా అని స్వామి చెప్పడం. స్వామి చెప్పిన ప్రకారము ముడిమాల గ్రామంలో ఆదంబి పీర్ సాహిబులకు ఆ ఆనంద భైరవేశంలో ఉన్న శివుడే సిద్ధయ్యగా పుట్టడం. 12 ఏళ్ల పిల్లవాడైన తర్వాత అంటే ఇప్పుడు సిద్ధయ్య శిష్యరికం తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఆ సిద్ధయ్య 12 ఏళ్ల బాలుడు అయినప్పటికీ ఆ గ్రామంలో సాధువులు సత్పురుషులు యోగులందరూ అరే కందిమల్లయ్యపల్లిలో ఒక బ్రహ్మంగారు అక్కడ భవిష్యత్తు చెప్తున్నాడు, కాలజ్ఞా చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళు. ఆ మాటలు విన్న సిద్ధయ్య 12 ఏళ్ల వయసులోనే ప్రభావితమై నేను కూడా పోయి ఆ గురువును ఒకసారి దర్శించుకోవాలి అని మనసులో గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ రోజు రాత్రి సిద్ధయ్యకు స్వామి కలలో వచ్చి, సిద్ధ నీ కోసము నేనున్నా ఇక్కడ రా అని కల వచ్చిందన్నమాట. ఆ కలలోనే ఎవరికి చెప్పకుండా తల్లిదండ్రుల పాదాలు నమస్కరించుకొని రాత్రి 2 గంటలకే కందిమల్లయ్యపల్లి బాట బట్టి వెళ్ళిపోయింది సిద్ధయ్య. తెల్లవారి వరకు బ్రహ్మంగారి మఠంలో శిష్యులందరి మధ్యలో. అయితే తెల్లారి వరకు సిద్ధయ్య లేడు, బ్రహ్మంగారి మఠానికి వచ్చాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు నా కొడుకు లేడు అని చుట్టుపక్కల గ్రామాలు చూసి అరే నా చిన్న పిల్లవాడు ఎక్కడ పోయిన వెతికి చూస్తే లాస్ట్ కు కొందరు సాధువులు అంటే మీకు పిల్లవాడు ఎవరో గాని ఒక ముస్లిం పిల్లవాడు బ్రహ్మంగారి పాదాల కాడ పాదాలు ఒత్తు కూర్చున్నాడు అని చెప్పారు. ఆ మాటలు విన్న పీరు సాహెబ్ వచ్చి, సిద్ధ ఇక్కడేం పని మనకు, మనం మహమ్మదీలం, హిందువులు ఉండే మఠాలు మనకెందుకు, మనకు ఫకీర్లు, మనకు వేరే వాళ్ళు బోధ చెప్పే గురువులు ఉన్నారు, కాబట్టి నువ్వు ఇక్కడ గురువుని గారిని విడిచిపెట్టి రమ్మంటే నేను రాను. నేను ఈ గురువు గారి దగ్గర బ్రహ్మోపదేశం తీసుకొని నేను సేవ చేసినంత నా మనసు ఒప్పదు అంటే లేదని తండ్రి ఎన్ని ప్రయాసాలు పెట్టినా నేను ఈ గురువుని విడిచి రానన్నాడు. అప్పుడు పీర్ సాహెబ్ గట్టి మనసు చేసుకొని బ్రహ్మంగారికి తన కొడుకును ఒప్పచెప్పి తన ఇంటికి పోయి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇట్లా మన పిల్లవాడు చిన్న వయసులోనే బ్రహ్మంగారి మార్గంలో చేరిండు, అసలు బ్రహ్మంగారు మన మతాన్ని విడిచిపెట్టి వాళ్ళ మతం చేసుకోవడం తప్పు, మన పిల్లవాడు ఇంకా పెద్ద అయినాక రాడు, కాబట్టి మనం కడప నవాబు మనకు పెద్దవాడు, కడప నవాబు తాను బ్రహ్మంగారి మీద ఫిర్యాదు చేసిండు అన్నమాట. ఏమని కందిమల్లయ్యపల్లి పీఠాధిపతులైన వీరబ్రహ్మేంద్ర స్వామి ముడిమాల గ్రామానికి చెందిన ముస్లిం పిల్లాన్ని తన మతంలో చేర్చుకున్నాడు, కాబట్టి తొందరలోనే బ్రహ్మంగారిని పిలిపించి శిక్ష వేసి నా పిల్లగాన్ని నాకు ఒప్పచెప్పాలంటే కడప నవాబుకు ఒక ఫిర్యాదు చేసిండు. కడప నవాబు ఆ ఫిర్యాదు చూసిన వెంటనే తన సైనికులు పంపించి కందిమల్లయ్యపల్లి పుర సంస్థాన పీఠాధిపతులైన జగద్గురు విరాట్ పోతు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కడప నవాబులు సలాములు
రాయునదేమనగా ఉడిమేల కాపురస్తుడైన ఆదంబి పీరు సాహిబులు ముస్లిం వంశస్థుని నీ మతంలోని హిందూ మతంలో చేర్చుకున్నందుకు నువ్వు తొందరలోనే నా దర్బారుకు వచ్చి నాకు తగు సమాధానం చెప్పిపోవాలి అని చెప్పి లేకున్నా నీవు నీ భక్తులు నీ మఠం గిటం నేను పీకి పడేస్తా. అంటే అట్లా అంత ఘాటుగా పంపించాడు. ఉత్తర రాసి భటులతో పంపించారు. అది ఆశ్వీజ మాసము స్వామివారి పూజలు కూర్చొని కాలజ్ఞానం చెప్తున్న సమయంలో భటులు తెచ్చిచ్చారు. ఆ లెటర్ చూసి బ్రహ్మంగారు చదివి, చూడు సిద్ధ, ఫస్ట్ నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు ఉమ్మంటే పోలేవు, నా కొడుకులు వద్దన్నా పోలేవు. ఇప్పుడు నీ నుంచి నాకు ఒక ప్రమాదం వస్తుంది. కడప నవాబు తానికి నేను సమాధానం చెప్పాలంట. నిన్ను బలవంతంగా హిందూ మతంలో చేర్చుకున్నట. ఇది కడప నవాబు గారు నాకు ఇచ్చింది, లేకుంటే ఆయన ఆగ్రహిస్తుండు అంటే అప్పుడు సిద్ధయ్య, స్వామి నీ మారుగా నేనే కడపకి వెళ్ళి నవాబు గారు అడిగిన ప్రశ్న జవాబు చెప్పి వస్తాను, నన్ను ఆశీర్వదించని బ్రహ్మంగారితో ఆశీర్వాదం తీసుకొని ఆ సైనికుల వెంబడి వెళ్ళిపోయాడు కడపకు. కడపకు పోతూ పోతూ మార్గ మధ్యంలోనే సిద్ధయ్య సాక్షాత్ శివునాంశ కాబట్టి భటులకు నడుచుతున్నట్టే మాయమైపోయి కడప బజార్లో ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చొని అక్కడ ఉన్న మహమ్మదీయులు 1 గంటలకు నమాజ్ చేసే సమయంలో వందలాది మంది మహమ్మదీయుల పక్కన కూర్చొని నువ్వెవరయ్యా అంటే నేను సిద్ధయ్యను, బ్రహ్మంగారి శిష్యుణ్ణి అని ఆ చెట్టు కిందనే వందలాది మంది మహమ్మదీయులకు బ్రహ్మంగారి మంత్రం చెప్పి బ్రహ్మంగారి నామస్మరణ భజన చేయించాడు. వీళ్ళందరూ బట్టలు పోయే వరకే అక్కడ ఉన్నటువంటి ముస్లింలను కూడా హిందువులుగా మార్చి కాషాయ బట్టలు కట్టి రుద్రాక్షమాల లేచి జైవీర బ్రహ్మజై గోవింద మాంబనని భజన చేస్తున్నాడు కడప దర్బార్ ముందర. అప్పుడు ఈ సేవకులు పోయే వరకు ఒక సిద్ధయ్య మధ్యలో ఉన్నాడు, అందరూ ఎక్కున్నారు. అప్పుడు వాళ్ళు చూసి, అయ్యా వీళ్ళు ఎవరంటే సిద్ధయ్య అంటే ఒక్కడే మారిండు అనుకుంటే ఇక్కడ వందలాది మందిని మారుస్తున్నాడు కడపల. ఆ కడప పట్టణంలో నవాబ్ దర్బార్ ముందు వందలాది మంది ఎటు చూసిన విభూతి రుద్రాక్షమాలలు కాషాయ బట్టలు. అప్పుడు ఆ నవాబుకు పోయి ఆ సిద్ధయ్య ముందొచ్చి తాను మారిందే గాక మన మహమ్మదీయులందరినీ హిందువులుగా మార్చేస్తున్నాడు, భజన చేయిస్తున్నాడు. తొందరగా పిలిపించి శిక్ష విధించండి, లేకుంటే ఎల్లడికే మన మహమ్మదీయ మతం శూన్యమైపోతుంది, మన ముస్లింలందరూ హిందువులుగా మారి అందరు విభూతి పెట్టే కాడికి వచ్చేసింది అని ఆ సేవకులు చెప్పే వరకు నవాబు కోపం వచ్చి వెంటనే బట్టలను పంపి సిద్ధయ్యను రెక్కలు విడిచి తీసుకురమ్మంటే అప్పుడు సిద్ధా రమ్మంటే పోయారు. పోయే వరకు సిద్ధయ్య సామాన్య బాలం లెక్క లేవడ్డాడు, చెయ్యెత్తి సలాం చేయలేదు. నవాబు గారు ఏమడిగిండంటే, ఫస్ట్ సిద్ధయ్య నీవు కులములకి ఫస్ట్ నువ్వు ఏ కులం వాడు అంటే మహమ్మదీయ కులం వాడిని. మరి ఏ మతం వాని దగ్గర శిష్యరికం చేశావు అంటే హిందూ మతం వాని దగ్గర. అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు ముస్లిము హిందూ మతం, కానీ నీ గురువు గొప్పవాడు అంటున్నావు. నీ గురువు ఇతరులకు నమస్కరించమని గౌరవించమని నేర్పలేదా అంటే నేర్పిండు. కానీ మరి నువ్వు వచ్చి సాధకులు ఏవడ్డావు కానీ నాకు నమస్కరించడానికి కారణం ఏంది? ఎట్టివాడైనా నాకు నమస్కారం చేస్తారు కడపలో, కానీ నువ్వు నమస్కరించకుండా ఇట్లా గౌరవంగా మాట్లాడుతున్నావు కారణం ఏంది అంటే నా గురువు గారికి తప్ప ఈ భూమి మీద నా నమస్కారాన్ని స్వీకరించే శక్తి ఎవరికి లేదు. నా గురువు వీరబ్రహ్మేంద్ర స్వామి నా నమస్కారం స్వీకరించే శక్తి ఉన్నది, అందుకే నీకు నేను సలాం చేయలేదు. నేను చేయెత్తి సలాం అంటే నీవు నీ దర్బారు కోట గోడలతో సహా నామరూపాలు లేకుండా పోతాయి అనే వరకు నవాబుకి ఇంకా కోపం వచ్చి, అరే వీడు పిల్లవాడు 12 ఏళ్ళ పిల్లవాడు, నేను చేయెత్తి సలాం అంటే నీ నవాబు కోట గోడలు కూడా ఉండవంటున్నాడు, నువ్వే భస్మం అవుతావు అంటున్నాడు, ఏంది వీని గర్వం అనుకొని, అంటే నా నమస్కారాన్ని చూడాలనుకుంటే ఈ కోట గోడలు కానీ ఇక్కడ పక్కల ఏమైనా ఉంటే ఒక గుండు లాంటి తెప్పించు, లేకుంటే గుండు ఉంటే చూపెట్టు, నేను సలాం చేస్తే చూడన్నాడు. అంటే ఆ శక్తిని మించడానికి ఒక బండరాయిని తెప్పించి అప్పుడు నవాబు 10 మంది బట్టలతోని ఒక పెద్ద గుండుని తెచ్చి అక్కడ పెట్టారు. అప్పుడు సిద్ధయ్య గారు అందరిని దూరం నిలబడి జై వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలేకుం సలాం అని చెయ్యి అని ఆ రాయికి నమస్కారం, రాయికి అది కూడా కుడిచే ఎడమ చెయ్యి పైకి ఎత్తి లేపే అది ఆ రాయి ముక్కలు వలి ఆకాశంలోనికి పోయి కడప పట్టణంలో పిడుగులు పడ్డంత శబ్దం వచ్చి బూడిదగా రాలిపోయింది. అది చూసిన నవాబు ఆశ్చర్యపోయి ఈయన ఒక సిద్ధయ్య సలాం చేస్తేనే ఇంత గుండు బదలై ముక్కలై బూడిదయింది, ఈయనకు బోధ తీసుకున్న గురువు ఎంత గొప్పవాడు, ఆ గురువు శక్తి వర్ణించ మన తరం కాదు. తొందరలోనే నేను ఆ గురువుని పోయి దర్శించుకోవాలి, నమస్కరించుకోవాలి, నేను కూడా శిష్యుని కావాలనేది ఆ కోరిక కలిగింది నవాబు. కడప నవాబుకి ఆ రోజు అట్లా జరిగింది. ఆ కడప నవాబు కూడా సిద్ధయ్యకు కొన్ని కానుకలు ఇచ్చి సత్కరించి పూలమాలలు వేసి మీ గురువు గారికి అనంత శతకోటి వందనాలని చెప్పి ఆ రోజు నుంచి కడప నవాబు కూడా బ్రహ్మంగారి శిష్యుడు మారిపోయారు. ఇది కడపలోని కథ. అయితే ఇప్పుడు బ్రహ్మంగారి యొక్క వివాహం అంటే మెయిన్ గా కందిమల్లయ్యపల్లెలో బ్రహ్మంగారి మఠం అంటే ఏర్పడిన తర్వాతనే వివాహం అయింది.
సో వివాహము జరిగినటువంటి సందర్భంలో మనము అంటే మామూలుగా అసలు ఎలా జరిగింది? అంటే బ్రహ్మంగారు ఒక సుమారుగా 25 సంవత్సరాల వయసులో కందిమల్లయ్యపల్లి నుంచి గ్రామస్తులకు చెప్పి, అయ్యా నేను ఈ మఠంలో నేను కొన్ని పనుల మీద నేను ఒక పనుల మీద సంచారంకి వెళ్తున్నాను, బయలుదేరుతానని చెప్పి కడప నుంచి మైదుకూరు నుంచి అల్లాటపల్లి పొద్దుటూరు మీదకి వెళ్ళి పెద్ద కోమర్ల గ్రామం చేరుకున్నాడు. ఆ పెద్ద కోమర్ల గ్రామంలో ఒక పాడుబడ్డ శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో విడిది వేసుకొని అక్కడనే పొద్దున సాయంత్రం పూజలు చేసుకుంటూ ఉండేవాడు. అదే ఊర్లో ఒక పెద్దిరెడ్డి అనేవాడు పక్షవాతం వచ్చి 6 మాసాలు నవ్వుకి జబ్బుపడి చనిపోయిన వాడిని పాడే మీద స్వామివారి బజారు ముందు తీసుకొని పోతారు. గుడి ముందుకు వెళ్ళి స్వామివారు అడ్డుపోయి ఏమైంది అంటే ఇట్లా రోగం వచ్చింది, చనిపోయినాడని. లేదు అతను బ్రతికే ఉన్నాడు, మీరు తీసుకుపోతున్నారన్నాడు. లేదు స్వామి, ఆయన 6 నెలల నుంచి కృషించి నవ్వుకి చనిపోయినాడు అన్న. కాదు, బతికే ఉన్నాడని స్వామి అంటే ఆ ఊరు కొంతమంది ఎందుకు ఇట్లా అంటున్నాడు స్వామివారు అనుకొని అక్కడ దింపుడు కళ్ళ వద్ద శవాన్ని దింపినప్పుడు స్వామివారు అక్కడ పోయి కట్లు ఇప్పి చూడండి అన్నాడు. అరే ఇట్లా అంటుండ్రని వాళ్ళు కట్లు ఇప్పే వరకు స్వామివారి పేరు పెట్టి పిలిచే వరకు వాళ్ళు లేచి కూర్చున్నాడు. అంటే సచ్చిన శవం స్వామివారి నోటి వాక్కుతోనే లేచిందని చెప్పి గ్రామస్తులందరూ అరే ఈయన మానవుడా దేవుడా అని చెప్పి అయోమయంలో పడిపోయినారు. అదే గ్రామంలో కొందరు తుంటర్లు బతికిన వాణిని పాడ మీద వండబెట్టి ఈయన సచ్చినోన్ని బ్రతికించుండి అంటున్నారు. నేను బ్రతికిన వాడిని పాడ మీద వండుకుంటా, నన్నెట్లా లేదు ఒక నాటకం అని అందులో 10 మంది కూడి నేను బట్ట తెస్తా, నేను తాళ్లు తెస్తా, నేను పాడగడతా, నేను ఏడుస్తా, నువ్వు పడుకోరా, ఎంత ఏడిచిన వద్దని అట్లా నటించిమని చెప్పి ఒకరిని తీసుకొని మళ్ళీ స్వామివారు ఉన్న గుడి ముంగకి వెళ్ళిపోతున్నారు. ఏమైంది అయ్యా అని స్వామివారు అడిగితే, స్వామి మావాడు ఉన్నట్టుండి ఇప్పుడే చనిపోయాడు, అందరం కూడా పోయి కష్టం చేయాలనుకుంటున్నాం. అంటే దానికి అడగవలసిన పని ఏముంది? ఇంతకు ముందు వానికైతే ఆయుష్ ఉంది కాబట్టి లేచిండు, వీనికైతే ఆయుష్ అసలే లేదు, తీసుకుపోయి కాడు కాల్చేయండి అన్నాడు. అంటే స్వామి బ్రతికినవాడా సచ్చినవాడా గుర్తుపడతలేడు. అయితే వీడు బ్రతికి ఉన్నోనేమో సచ్చిండు అంటున్నాడు. కాదు అని అక్కడ ఊరు బయటకు పోయి చూస్తే, కట్లిప్పి చూస్తే నిజంగానే స్వామివారు ఎప్పుడు నోడుతోని వాక్కన్నాడు అప్పుడే చచ్చిపోయింది వాడు. కట్లిప్పినా పిలిచినా ఏడ్చినా ఎంత చేసినా వాడు. అప్పుడు వాళ్ళ జ్ఞానోదయం అయింది. అయితే ఇంతకు ముందు సచ్చినోని లేపాడు, బ్రతికినోని కూడా పోతే చచ్చిపోయాడు. ఈయన మానవుడు కాదు, సాక్షాత్ మన ఊరును కాపాడడానికి వచ్చిన దేవుడే అని అందరు వచ్చి ఆ చచ్చిన వాని తల్లిదండ్రులు వీళ్ళందరూ స్వామి పాదాలు బట్టి శరణి పెట్టారు. అప్పుడు బ్రహ్మం గారు వాళ్ళకు ఒకటే, నాయనులారా ఎప్పుడైనా మీరు పనికి మాలిన పరీక్షలు ఆడకూడదు. ఇప్పుడు అతను బతికాడు, ఇతను బతికాడు, సాధువులతోని సత్పురుషులతోని యోగులతోని ఎప్పుడు కూడా మీరు పరీక్షలు పెట్టకూడదు. సరే మీ వాడు బతకడం మళ్ళా సచ్చిన వాడిని కూడా తల్లిదండ్రుల గోడు విని స్వామి స్పర్శ అని కాలు నుంచి చేయవరకు ఆనే వరకు వాళ్ళు లేచి కూర్చున్నాడు. అప్పుడు ఆ ఊరోళ్ళందరూ ఈయన దేవుడే మన ఊరికి వచ్చిండని నమ్మడం మొదలుపెట్టారు. తర్వాత వివాహం కూడా అప్పుడు ఆ ఊర్లో శివకోటయ్యాచార్య అని ఒకటే విశ్వబ్రాహ్మణుడు, ఆయనకు లేక కలిగింది ఒకటే గోవిందమాంబ. అప్పుడు గోవిందమాంబ కూడా నేను ఈయనని పెళ్లి చేసుకుంటాను చెప్పడం, అక్కడ మహిమలు చూపించిన తర్వాత బ్రహ్మంగారిని గోవిందమ్మ ఇష్టపడడం, గోవిందమ్మను బ్రహ్మంగారింటికి పోవడం. ఆ గోవిందం ఇంట్లోకి పోయినాక అప్పుడు విశ్వబ్రాహ్మణులు ఒకరింట్లో నీళ్లు తాగేవాళ్ళు గారు, అన్నం తినేవాళ్ళు గారు. అప్పుడు నేను తెచ్చుకున్న సద్దినే తింటానంటాడు బ్రహ్మంగారు. అప్పుడు గోవిందమ్మ తల్లి మా ఇంట్లో అన్నం తినండి స్వామి అంటే తినని అన్నాడు. ఆ రాగి సంకటి మూట ఇప్పే వరకు అది పంచభక్ష పరమాన్నాలుగా వేడి అన్నంగా మారిపోయినాయి. అంటే ఇటువంటి మహిమ చూపినప్పుడు గోవిందమ్మ తల్లిదండ్రులు కూడా మారిపోయారు. సచ్చిన వాడిని బ్రతికించాడు, బ్రతికిన వాడిని చంపితే మళ్ళీ చంపాడు, మళ్ళీ లేపాడు. మళ్ళీ మన ఇంట్లో ఎప్పుడో రాగి సంకటి ముద్ద, వారం రోజుల కింద వండిన ముద్దను కూడా మళ్ళా మన ముంగల పంచపక్ష పరమాన్నాలుగా చేశాడు. అంటే ఇది మానవుడు కాదు, ఈయనకు తన బిడ్డనిస్తే బాగుంటుందని అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకొని గోవిందమ్మని ఒక శుభముహూర్తం ఒక శివరాత్రి నాడే ఆ పెదకోమర్ల గ్రామం అంగరంగ వైభోగంగా గోవిందమ్మనిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత బ్రహ్మంగారు గోవిందమ్మ అమ్మతో అత్తమామనిట్లు కొన్ని రోజులు ఉండి ఆమెను ఎంట పెట్టుకొని ఆ విధంగా వివాహము, తర్వాత తన వైవాహిక జీవితం, సంతానం అంతా కూడా కందిమల్లయ్యపల్లికి వచ్చినాక 5 కొడుకులు, ఒక బిడ్డ, సిద్ధలింగయ్య, శివరామయ్య, ఓంకారయ్య, పోతులూరయ్య, వీరనారాయణమ్మని 5 బిడ్డలు. వీరనారాయణ 4 కొడుకులకు విద్యాబుద్ధులు చెప్పించి పెద్ద కొడుకునేమో అత్తమామలు దత్తునిచ్చి అప్పుడు ఈ స్వామివారు వాళ్ళకి అన్ని విద్య, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు నేర్పించి శిష్యరికంతో కాలజ్ఞాన ప్రబోధం చేస్తున్నారు. ఓకే.